హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల లేటెస్ట్ అప్డేట్ ఇదే. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అత్యంత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సుదీర్ఘ పోరాటంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పోవడమే కాకుండా సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రం ఇప్పటికే అట్టడుగుతూ ఉండగా, ఇప్పుడు దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ హక్కుల సాధన కోసం నేరుగా సమరశంఖం పూరించడం పెద్ద సంచలనంగా అయితే మారింది. తమ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈజేఏసీ ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత కీలకమైన నిర్ణయాన్నయితే తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై పెద్ద ప్రభావాన్ని చూపే అంశంగా కనిపిస్తోంది. జేఏసీ నేతలు తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే మే నెల 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మరియు మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఈ నిరాహార కార్యక్రమం కేవలం ఒక రోజు ప్రదర్శన మాత్రమే కాదని, తమ సమస్యలు తీరే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తూ టీజీఈ, జేఏసీ నేతలు ప్రభుత్వానికి ఇప్పటికే ఒక అధికారిక లేఖను అందజేశారు. ఈ లేఖలో వారు తమ ప్రధాన డిమాండ్లను చాలా స్పష్టంగా వివరించారు. అందులో మొదటిది రెండవ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం తక్షణమే ఆమోదించి, పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త వేతన సవరణను అమలు చేయాలని పట్టుబడుతున్నారు. పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు ప్రతి నెల ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండవ అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, గత అనేక నెలలుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల వివిధ రకాల బిల్లులను తక్షణమే విడుదల చేయాలి. ఇందులో మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, జీపీఎఫ్ లోన్‌లు మరియు రిటైర్డ్ అయిన వారికి అందవలసిన బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ డబ్బులు అందక ఉద్యోగ కుటుంబాలు తమ దైనందిన అవసరాల కోసం బయట వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు మండిపడుతున్నారు. దీంతో పాటు ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రవేశపెట్టినటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. నగదు రహిత వైద్యం అందటం లేదని, కార్పొరేట్ హాస్పిటల్స్ హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నాయని, కాబట్టి ఈ యొక్క పథకాన్ని అత్యంత పకడ్బందీగా మరియు పారదర్శకంగా అమలు చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 2004 తర్వాత సర్వీస్‌లో చేరినటువంటి ఉద్యోగుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు కోరుతున్నారు. దీని స్థానంలో పాత పెన్షన్ విధానం ఓపీఎస్ తిరిగి తీసుకురావాలని, తద్వారా విశ్రాంత ఉద్యోగుల జీవితాలకు సామాజిక భద్రత కల్పించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పోరాటం ఈనాటిది కాదని, గత నెల ఏప్రిల్ 17వ తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ తమ విధులకు హాజరవుతూనే నల్ల బ్యాడ్జీలు ధరించి అత్యంత శాంతియుత మార్గంలో తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని వారు గుర్తు చేశారు. ఒక పక్క విధులు నిర్వర్తిస్తూనే నిరసనలు తెలిపినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం, కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం ఉద్యోగుల సహనాన్నయితే పరీక్షించినట్లయింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే తామిప్పుడు అత్యంత కఠినమైన నిరాహార దీక్ష అనే మార్గాన్ని ఎంచుకోవాల్సొచ్చిందని జేఏసీ నేతలు చాలా స్పష్టంగా మరియు ఘాటుగా అయితే హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం స్తంభించిపోకముందే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మరొకవైపు ప్రభుత్వ ఉద్యోగుల నిరాహార దీక్ష హెచ్చరికలతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంథాన్ని వీడి ఉద్యోగులతో చర్చలు జరుపుతుందా? లేక ఈ వివాదం మరింత ముందుకు పోతుందా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉద్యోగ సంఘాల ఈ నిరాహార దీక్ష హెచ్చరికపై ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని తాజా బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే
సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.